భారతదేశంలో పెయింట్ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఏషియన్ పెయింట్స్, బర్గర్ పెయింట్స్ కు పెద్ద సవాలు ఎదుర్కోవచ్చు. ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీ ఈ రంగంలోకి రావడమే దీనికి కారణం. వచ్చే 3 ఏళ్లలో పెయింట్ వ్యాపారం నుంచి లాభాలు ఆర్జించాలని గ్రాసిమ్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. పెయింట్ రంగంలో గ్రాసిమ్ ప్రవేశం ఇతర కంపెనీలపై ప్రభావం చూపనుంది. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఈ రంగంలో పోటీని మరింత పెంచుతుందా? మారుతున్న కాలంలో పెయింట్ రంగంలో పెట్టుబడి పెట్టాలా? మీరు అవును అంటే ఏ షేర్లలో పెట్టుబడి పెట్టాలో చూద్దాం. ఫిబ్రవరి 22న ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బిర్లా ఓపస్ బ్రాండ్తో డెకరేటివ్ పెయింట్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఈ కంపెనీ తమిళనాడు, పానీపట్, లుధియానా, చెయ్యర్లలో 3 పెయింట్ తయారీ ప్లాంట్లను ప్రారంభించింది. దీంతో కంపెనీ 80,000 కోట్ల విలువైన డెకరేటివ్ పెయింట్ మార్కెట్లోకి ప్రవేశించినట్లయింది. బిర్లా ఓపస్ ఉత్పత్తులు పంజాబ్, హర్యానా, తమిళనాడులో మార్చి మధ్య నుండి అందుబాటులోకి వచ్చాయి. జూలై 2024 నాటికి 1 లక్ష జనాభా ఉన్న నగరాల్లో అందుబాటులో ఉంటాయి. కంపెనీ 10,000 కోట్ల పెట్టుబడితో ఈ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు జనవరి 2021లో ప్రకటించింది. రాబోయే 3 సంవత్సరాల్లో కంపెనీ 10,000 కోట్ల స్థూల ఆదాయాన్ని కలిగి ఉంటుంది. దీంతో పాటు పరిశ్రమలో తన ఉనికిని చాటుకోవాలన్న లక్ష్యం నిర్దేశించుకుంది. దానిని సాధించడానికి సిద్ధమైంది. ఈ కంపెనీ మొత్తం పెయింట్ రంగంలోని 40% సామర్థ్యానికి సమానమైన ఉత్పత్తిని ఒకేసారి ప్రారంభించబోతోంది. ఆర్థిక సంవత్సరం 2023 చివరి నాటికి పెయింట్ రంగం పరిమాణం 62,000 కోట్లు. 5 అగ్ర కంపెనీలు సంఘటిత రంగంలో దాదాపు 90% మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. మొదటి 5 కంపెనీలకు ఆర్థిక సంవత్సరం 2023 చివరి నాటికి 42.2 లక్షల కిలోలీటర్ల వార్షిక సామర్థ్యం ఉంది. వచ్చే 3 నుంచి 4 ఏళ్లలో పరిశ్రమలో సామర్థ్య విస్తరణకు 20 నుంచి 22,000 కోట్ల రూపాయలను వెచ్చించనున్నాయి. ఇందులో 10,000 కోట్లు గ్రాసిమ్ ఇండస్ట్రీస్, 8,750 కోట్లు ఏషియన్ పెయింట్స్ పెట్టుబడిగా పెడతాయి. సామర్థ్య విస్తరణ పూర్తయిన తర్వాత మొత్తం రంగం సామర్థ్యం 20% పెరుగుతుందని అంచనా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, గ్రాసిమ్ ప్రవేశం పెయింట్ రంగ కంపెనీలపై ఎంత ప్రభావం చూపుతుంది? ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కేఎం బిర్లా వ్యాపారాన్ని ప్రారంభించిన 3 సంవత్సరాల్లో లాభదాయకంగా దీనిని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంపెనీని దేశవ్యాప్తంగా విస్తరించడం, భారీ సామర్థ్య విస్తరణ, అన్ని రకాల ఉత్పత్తులలో విస్తరణ వల్ల ఉనికిని చాటుకోవడంతో పాటు లాభాలను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఈ స్టెప్ తర్వాత కూడా బ్రోకర్లు తమ బులిష్ అవుట్లుక్ ని కొనసాగిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 2025లో కంపెనీ కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో మరో 3 ప్లాంట్లను ప్రారంభించాలని ఆలోచిస్తోంది. అప్పుడు మొత్తం వార్షిక సామర్థ్యం 13.32 లక్షల కిలోలీటర్లు అవుతుంది. బ్రోకింగ్ హౌస్ ప్రభుదాస్ లీలాధర్ మాట్లాడుతూ ఉత్పత్తి సామర్థ్య లక్ష్యం ఫిక్స్ అయింది. ఇది పరిశ్రమలోని 2వ, 3వ, 4వ అతిపెద్ద కంపెనీల కెపాసిటీ కంటే ఎక్కువ. ప్రస్తుతం 17.30 లక్షల కిలోలీటర్ల కెపాసిటీతో ఏషియన్ పెయింట్స్ ఈ రంగంలో అగ్రగామిగా ఉంది. అయితే బర్గర్ పెయింట్స్ 12.72 లక్షల కిలోలీటర్ల సామర్థ్యంతో 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతం గ్రాసిమ్ తమ సామర్థ్య విస్తరణ వ్యయంలో 6,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే మొత్తంలో 60% ఖర్చు చేసిందని అర్థం. సామర్థ్య విస్తరణ ఇంకా 40% పెరుగుతుందని ప్రభుదాస్ లీలాధర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్ నిపుణుడు అంబరీష్ బలిగా ప్రకారం పెయింట్ తయారీ అనేది రాకెట్ సైన్స్ కాదు. అయితే తక్కువ ఇన్వెంటరీ, మాక్సిమం రీచ్తో డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేయడం విజయానికి కీలకం. దీనిలో ఏషియన్ పెయింట్స్ ప్రావీణ్యం సంపాదించింది. దీనివల్ల వాల్యుయేషన్ ప్రీమియం పెరుగుతుంది. కొత్త కంపెనీలు డెకరేటివ్ పెయింట్ రంగంలోకి వస్తున్నాయి. దీనివల్ల బర్జర్, ఆక్టోనోబెల్, ఇండిగో, జేఎస్డబ్ల్యూ పెయింట్స్ వంటి చిన్న జాతీయ, ప్రాంతీయ కంపెనీలు ప్రభావితం అవుతాయి. ఎందుకంటే గ్రాసిమ్ మార్కెటింగ్ ఖర్చులతో ఎక్కువ మార్కెట్ వాటాను పొందుతాయి. ఈ కంపెనీలు దానితో పోటీ పడలేకపోవచ్చు. ఈ రంగంలో ఉన్న కంపెనీల మార్జిన్లు, మార్కెట్ వాటాపై గ్రాసిమ్ ప్రవేశం ఏమైనా ప్రభావం చూపుతుందా? బిర్లా ఓపస్ ఎనామిల్స్, వుడ్ ఫినిషింగ్లపై 1 సంవత్సరం వారంటీ, కాంట్రాక్టర్లకు రాయితీలు, ఉచిత టింటింగ్ మిషన్లు, నీటి ఆధారిత పెయింట్లలో 10% ఎక్కువ వాల్యూమ్ను అందించడం ద్వారా తన ఉద్దేశాలను స్పష్టం చేసింది. ప్రభుదాస్ లీలాధర్ ప్రకారం ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయి, బ్రాండ్ కూడా ఉంటుంది. అయినా గ్రాసిమ్ ప్రవేశంతో ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, కాన్సాయ్, నెరోలాక్ వంటి పెద్ద కంపెనీలు దూకుడు విధానాన్ని అనుసరిస్తాయని బ్రోకరేజ్ హౌస్ నమ్ముతోంది. ఇందులో అధిక వాణిజ్య తగ్గింపులు, వినియోగదారులకు ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇవి స్వల్పకాలిక వృద్ధిని ప్రభావితం చేయొచ్చు. గ్రాసిమ్ ప్రవేశానికి సంబంధించిన పరిస్థితిపై క్లారిటీ వచ్చే వరకు పెయింట్ స్టాక్లకు దూరంగా ఉండాలి.
మార్జిన్ల విషయానికి వస్తే మార్జిన్లు రికార్డ్ స్థాయిలకు చేరువలో ఉండటంతో ఏషియన్ పెయింట్స్ మరింత ఇబ్బందులో పడింది. కాన్జాయ్ నెరోలాక్ మెరుగైన స్థితిలో ఉంది. దీనికి కారణం మార్జిన్లు గరిష్ట స్థాయి కంటే 4% దిగువన ఉండడమే. అలాగే మార్కెట్ వాటాను పరిశీలిస్తే ప్రభుదాస్ లీలాధర్ ప్రకారం 52 నుంచి 54% మార్కెట్ వాటాతో ఏషియన్ పెయింట్స్ ఆధిపత్యానికి ఎటువంటి ముప్పు లేదు. ఎందుకంటే పంపిణీ, బ్రాండ్ బలం, వివిధ ధరల పాయింట్ల వద్ద ఉండడం పోల్చి చూస్తే ఈ కంపెనీకి సహాయపడుతోంది. ప్రత్యర్థి కంపెనీల కంటే బిర్లా ఓపస్ స్థానం చాలా బలంగా ఉంది. అయితే బిర్లా ఓపస్ వ్యూహం ఆధారంగా వాల్యూమ్లపై ఒత్తిడి వచ్చే అవకాశం తోసిపుచ్చలేం. ఇక డెకరేటివ్ పెయింట్స్ విభాగంలో కంపెనీ మార్కెట్ వాటా 1% తగ్గితే అప్పుడు వృద్ధిపై బలమైన ప్రభావం ఉంటుంది. మరోవైపు పారిశ్రామిక పెయింట్స్ రంగంలో కాన్జాయ్ నెరోలాక్ ఇప్పుడున్న పరిస్థితిని ఎదుర్కోవడానికి భూమి అమ్మకం ద్వారా 1000 కోట్లు సమీకరించింది. దీంతో ఇది మరింత సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తోంది. ఇక మూడవ క్వార్టర్ ఫలితాలు, గ్రాసిమ్ ప్రవేశాన్ని చూస్తే సెక్టర్ లీడర్ ఏషియన్ పెయింట్స్ పై చాలా మంది బ్రోకర్లు విశ్వాసం చెల్లించిపోయింది. మాక్వరీ, హెచ్ఎస్బీసీ మినహా మిగిలిన బ్రోకర్లందరూ స్టాక్ పై బులిష్ గా లేరు. ఇప్పుడు అతి ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే మారుతున్న వాతావరణంలో పెయింట్ రంగంలో పెట్టుబడి పెట్టాలా? అవును అయితే ఏ స్టాక్స్ లో పెట్టాలి? బలమైన నెట్వర్క్ కారణంగా సమీప భవిష్యత్తులో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ లీడర్ గా నిలుస్తుందని అంబరీష్ బలిగా అభిప్రాయపడ్డారు. 2 సంవత్సరాల దృక్పథంతో ఈ స్టాక్ ను 3900 టార్గెట్ తో కొనుగోలు చేయండి. ఒక్కో షేర్ 4200 రూపాయలు. డిప్స్ లో కొనుగోలు చేయడానికి ఇదే కరెక్ట్ టైం. మొత్తం సెక్టార్ తో పాటు కాన్జాయ్ నెరోలాక్ కూడా క్షీణించింది. మధ్యకాలిక దృక్కోణంలో ఈ స్టాక్ ని 350 రూపాయల టార్గెట్ తో కొనుగోలు చేయండి. ఎందుకంటే గ్రాసిమ్ పారిశ్రామిక విభాగం ప్రవేశం వల్ల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ స్టాక్ బౌన్స్ బ్యాక్ లో ముందంజలో ఉండొచ్చు. ఓవరాల్ గా గ్రాసిమ్ ఎంట్రీ పెయింట్ రంగంలో కల్లోలం రేపింది. కంపెనీలపై దాని ప్రభావం కనిపించడానికి కొంత సమయం పట్టొచ్చు. అయినా బ్రోకర్లు ఖచ్చితంగా దాని ద్వారా ప్రభావితమైతే అవుతారు. ఇది వారి నివేదికలో కూడా కనిపిస్తోంది. కొత్త పరిణామాలకు సంబంధించిన పరిస్థితి స్పష్టమయ్యే వరకు లేదా స్థిరత్వం సాధించే వరకు అప్పటి వరకు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.